కర్ణాటకలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఈ కాల్పుల్లో ఒకరు చాలా తీవ్రంగా గాయాల పాలై ఆసుపత్రి పాలైపోయి చికిత్స పొందుతూ మరణించారు. సో గాలి జనార్దన్ రెడ్డి, మీరు ఈ పేరు వినే ఉంటారు. గాలి జనార్దన్ రెడ్డి పైన కాల్పులు కలకలం రేపుతున్నాయి. అయితే బళ్ళారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరులు సతీష్ రెడ్డికి అటు గాలి జనార్దన్ రెడ్డి సంబంధించిన అనుచరుల మధ్య ఒక్కసారిగా తోపులాట జరిగింది. తోపులాట కాస్త రాళ్ళు రుబడాలు, ఆ తర్వాత కాల్పులకు దారితీసింది. సో అటు నారా భరత్ రెడ్డి జనార్దన్ రెడ్డి వర్గీయుల మధ్య కాల్పులు జరగడంతో జనార్దన్ రెడ్డి పైన ఎమ్మెల్యే భరత్ రెడ్డి రైట్ హ్యాండ్ సతీష్ రెడ్డి కాల్పులు జరపడంతో గన్మెన్ ఒక్కసారిగా వాళ్ళ వర్గం అంటే జనార్దన్ రెడ్డి వర్గం కూడా రంగంలోకి దిగింది. ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. అయితే సతీష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి డైరెక్ట్గా గన్మెన్ తుపాకీ లాక్కొని కాల్పులకు పాల్పడ్డాడంట. 8 రౌండ్ల కాల్పులకు పాల్పడ్డాడు. అయితే ఈ కాల్పుల నుంచి, ఆ బుల్లెట్ల నుంచి గాలి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నాడు. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరగడంతో ఒకరు మరణించారు. సతీష్ రెడ్డికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో ఇరు వర్గాల మధ్య ఈ గొడవ తారాస్థాయికి చేరింది. అయితే నిన్న కొన్ని ఫ్లెక్సీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాల్మీకి జయంతికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు బళ్ళారి నియోజకవర్గంలో. బళ్ళారి నియోజకవర్గ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నారు. అలా బళ్ళారి నియోజకవర్గం మొత్తం కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న తరుణంలో గాలి జనార్దన్ రెడ్డి ఉండేటువంటి నివాసం కూడా ఇదే బళ్ళారి నియోజకవర్గంలో ఉంది. అయితే ఆయన ఇంటి కాంపౌండ్ వాళ్ళు కూడా ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు వాళ్ళంతా సిద్ధమయ్యారట. సో ఇంటి కాంపౌండ్ వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉంటే ఆయన కాంగ్రెస్, ఇక్కడ నారా భరత్ రెడ్డి కాంగ్రెస్ అండ్ రీసెంట్ గా గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యారు. సో మా ఇంటికే ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తావా అని చెప్పి గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు ఒకసారిగా ఇటు సతీష్ రెడ్డి, ఎవరైతే భరత్ రెడ్డి వర్గీయులు ఉన్నారో భరత్ రెడ్డి వర్గీయుడైనటువంటి సతీష్ రెడ్డి పైన ఒక్కసారిగా వాగ్వాదం దిగారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరు వాగ్వాదం చేసుకున్నారు. వెంటనే హుటాహుటిన గాలి జనార్దన్ రెడ్డికి ఈ విషయం తెలుసుకొని ఆయన కొప్పాల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసారు. సో గాలి జనార్దన్ రెడ్డి వచ్చి రాగానే ఈ వివాదాన్ని కొంత సద్దుమణిగిద్దాం, లేకపోతే వాళ్ళని కొంత కంట్రోల్ చేద్దాం అనే ప్రయత్నం చేసినప్పటికీ, ఆ ప్రయత్నం జరుగుతున్నప్పటికీ అంతలోనే ఈ వివాదం ఇంకా పెరిగిపోయింది. గాలి జనార్దన్ రెడ్డి రావడంతో ఇంకా ఈ వివాదం పెరిగింది, కానీ ఏమాత్రం సద్దుమణగలేదు. సో గాలి జనార్దన్ రెడ్డి గన్మెన్ దగ్గర ఉన్నటువంటి గన్నే తీసుకొని, అంటే గాలి జనార్దన్ రెడ్డికి పక్కన గన్మెన్ ఉంటే ఆ గన్మెన్ దగ్గర గన్ తీసుకొని ఇక సతీష్ రెడ్డి ఫైరింగ్ మొదలు పెట్టాడంట. దీంతో అవతల వైపు వాళ్ళు కూడా గన్ ఫైరింగ్ చేయాల్సి వచ్చింది. సో ఇరువైపులా గన్ ఫైరింగ్ జరిగింది. గన్ ఫైరింగ్ లో మరొక వ్యక్తి కూడా మరణించినట్టు తెలుస్తోంది. సో రవీందర్ రెడ్డి అనేటువంటి, అటు రాజశేఖర్ అనేటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు మరణించారు ఈ ఘటనలో. సో రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్ట్. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త దీంట్లో మరణించారు. సో విజువల్స్ మనం చూస్తాం ఏ స్థాయిలో అక్కడ తారస్థాయికి గొడవ చేరుకుంది, ఒకరిపై ఒకరు వాగ్వాదం దిగడాలు, గన్ ఫైరింగ్ సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. సో గాలి జనార్దన్ రెడ్డి అక్కడికి రావడంతో ఈ వివాదం మరింతగా పెరిగిపోయింది. సో వాల్మీకి జయంతి జనవరి 3వ తేదీన ఉంది. దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో ఈ వివాదం చోటు చేసుకుంది. ఫ్లెక్సీ ఏర్పాటు, ఒక ఫ్లెక్సీ ఏర్పాటే ఇంతటి వివాదానికి కారణమైంది. సో భరత్ రెడ్డి వర్గీయులు అటు గాలి జనార్దన్ రెడ్డి ఇంటి పక్కన, అంటే ఆయన కాంపౌండ్ పక్కన ఏర్పాటు చేసేటువంటి ఒక ఫ్లెక్సీ ఇక్కడ వివాదానికి దారితీసింది. మా ఇంటి దగ్గర ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తారా అని గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు ఒక్కసారిగా అటు సతీష్ రెడ్డి పైన వాగ్వాదాలు దిగడంతో సతీష్ రెడ్డి అటు గాలి జనార్దన్ రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం పెరిగింది. సో గాలి జనార్దన్ రెడ్డి రంగప్రవేశం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి అక్కడికి చేరుకోగానే ఆయన గన్ తీసే సతీష్ రెడ్డి కాల్పులకు పాల్పడ్డాడు. విజువల్స్ మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సో రాత్రంతా అక్కడ బళ్ళారి కాన్స్టిట్యున్సీలో 144 సెక్షన్ అమలు చేశారు. సో పోలీసులు భారీ ఎత్తున అక్కడ మోహరించి ఉన్నారు. పోలీసులు మోహరింపు కొనసాగుతోంది. ఇంకా అక్కడ 144 సెక్షన్ అమలు చేశారు కాబట్టి ఎవరు ముగ్గురు ఒక చోట కనిపించినా కూడా వారిపైన లాఠీలు జులిపిస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ బీజేపీలా ఇక్కడ ఈ యుద్ధం మారింది. అది గాలి జనార్దన్ రెడ్డి నారా భరత్ రెడ్డి మధ్య వ్యక్తిగత కక్షలైనా, ఫ్లెక్సీ ఏర్పాటు వివాదమైనా కూడా కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఈ బుల్లెట్ గాయం రాజశేఖర్కి తగలడం, ఆ తర్వాత గాలి జనార్దన్ రెడ్డి కూడా టార్గెట్ చేస్తూ పలువురు కాల్పులకు పాల్పడడంతో ఇప్పుడు ఈ విషయం కాస్త స్టేట్ పొలిటికల్ హ్యాపెనింగ్ గా మారింది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఒక యుద్ధం మొదలైందని చెప్పాలి. ఒకసారి గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ತೀರ್ಕೊಂಡಿರೋದ್ರಿಂದ ಈ ಘಟನೆಗೆ ಕಾರಣರಾದವರು ಗಂಗಾವತಿ ಶಾಸಕರು ಅವ್ರ ಮೇಲೆ ಎಸ್ ಟಿ ದೌರ್ಜನ್ಯ ಕೇಸ್ ಹಾಕಬೇಕು, ಆಮೇಲೆ ಅವ್ರನ್ನ ಅರೆಸ್ಟ್ ಮಾಡ್ಬೇಕಂತೇಳಿ ಆಗ್ರಹ ಮಾಡಿದ್ದಾರೆ. ಏನಂತಾರೆ ಇದಕ್ಕೆ? ನೋಡಿ, ನಮ್ಮ ಮನೆ ಹತ್ರ ಬಂದು ಮನೆ ಮೇಲೇನೆ ಗಲಾಟೆ ಮಾಡಿ ನಮ್ಮನ್ನೇ ಇದು ಮಾಡಿಬಿಟ್ಟು ಇಲ್ಲೇ ಅವರೇ ಫೈರ್ ಮಾಡಿಬಿಟ್ಟು
ಮಾಡಿರುವಂಥದ್ದು ಇಡೀ ಎಲ್ಲ ಮೀಡಿಯಾನೇ ಸಾಕ್ಷಿ ನೀವು, ಬೇರೆ ಯಾರೂ ಬೇಕಾಗಿಲ್ಲ. ಇದಕ್ಕೆಲ್ಲದೂ ಕೂಡ ನಾನು ಕೇರ್ ಮಾಡೋನಲ್ಲ. ನಾನು ಇವತ್ತು ಪೊಲೀಸರು ಮನಸ್ಸಾಕ್ಷಿ ಅನ್ನೋದಿದ್ರೆ ಕಾನೂನು ಕಾಪಾಡುವಂಥ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನಾರಾ ಭರತ್ ರೆಡ್ಡಿಯನ್ನು, ಅವ್ರ ತಂದೆ ನಾರಾ ಸೂರ್ಯನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಅವ್ರನ್ನ ತಕ್ಷಣ ಬಂಧನ ಮಾಡಿ ಇವತ್ತು ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಪಕ್ಷಾತೀತವಾಗಿ ಈ ರೀತಿ ಏನು ನಮ್ಮ ರಾಮ್ಲೂರ್ ಹೇಳಿದಾಗೆ ಸಿನಿಮಾ ಸ್ಟೈಲ್ ರಾಜಕಾರಣಿಗಳಿಗೆ ಮತ್ತು ಏನು ಜನಪ್ರೀತಿ ಕಳ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಇಂಥ ಒಂದು ದಬ್ಬಾಳಿಕೆಗಳ ಮೂಲಕ ನಮ್ಮ ಇಡೀ ಹಿಂಬಾಲಿಕರನ್ನು ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಅವ್ರ ಮನೆಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಅವ್ರ ಮನೆಗೆ ರೋಡ್ಗೆ ಚೇರ್ಗಳು ಹಾಕೊಂಡು ಕುತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಬ್ಯಾನರ್ ಕಟ್ಟಿ ಅಲ್ಲೇ ಅವ್ರ ಮನೆ ಮೇಲೆ ದಬ್ಬಾಳಿಕೆ ಮಾಡಿ ಬರ್ತೀವಿ ಅಂತಂದರೆ ಇಡೀ ನಗರದ ಜನರನ್ನ ವ್ಯಾಪಾರಸ್ಥರನ್ನ ಹೆದರಿಸಿ ಅವ್ರ ಕಪಿಮುಷ್ಟಿಯಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ದೌರ್ಜನ್ಯದಿಂದ ದಬ್ಬಾಳಿಕೆಯಿಂದ ಒಂದು ಆಸ್ತಿಗಳು ಮಾಡ್ಕೋಬೇಕು, ಸಂಪಾದನೆ ಮಾಡ್ಕೋಬೇಕು ಮತ್ತು ರಾಜಕೀಯ ಕೊನೆಗಾಳ್ತಾ ಇದ್ದೀವಿ, ಜನರು ಪ್ರೀತಿ ಕಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ ಅನ್ನೋಂಥ ಭಯದ ವಾತಾವರಣದಲ್ಲಿ ಆ ಕ್ರಿಮಿನಲ್ಸ್ ಮಾಡಿರುವಂಥ ಕೆಲಸಕ್ಕೆ ಆ ತಂದೆ ಮಗನ ಇಬ್ಬರನ್ನ ತಕ್ಷಣ ಅರೆಸ್ಟ್ ಮಾಡಿ ಮೀಡಿಯಾ ಬರಲಿ ಸ್ಟೆಪ್ ಹೋಗೋಣ ಅಷ್ಟೇ. రైట్. సో ఈ ఘటనకు మీడియానే సాక్ష్యం. అందరు ముందుగానే జరిగింది. ఎవరిపై కాల్పులు జరిపారు, ఎవరెవరికి గాయాలయ్యాయని మీరు అంతా చూస్తూనే ఉన్నారు. సో నేను ఇలా వచ్చాను, ఇలా వచ్చి రాగానే రకంగా దాడి జరిగిందని వివరిస్తూ ఉన్నారు ఆయన. సో ఏదేమైనా గాలి జనార్దన్ రెడ్డి పైన కాల్పులు అనే అంశంతో ఆ యుద్ధం కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. సతీష్ రెడ్డికి కూడా చాలా తీవ్రంగా గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. అటు సతీష్ రెడ్డికి గాయాలై రాజశేఖర్ అనేటువంటి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇప్పుడు ఈ ఘటనలో మరణించారు. సో మా ప్రతినిధి నాయుడు ఉన్నారు. నాయుడు, సో ప్రెసెంట్ ఈ ఘటన పైన పోలీసులు ఏం చెప్తున్నారో, అక్కడ కరెంట్ సిచ్యువేషన్ లా ఉంది? మొత్తం ఏదైతే బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న అర్ధరాత్రి మొదలైనటువంటి ఏదైతే ఉందో ఈ ఫ్లెక్సీలు కట్టడం అనే కార్యక్రమంతో ఏదైతే ఏకంగా భరత్ రెడ్డి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా అది పొద్దునికి ఆ రకంగా తయారైనటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా భరత్ రెడ్డి చేసినటువంటి వీరంగం, ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి కాంపౌండ్ వద్దనే కూడా ఈ ఫ్లెక్సీలు కడుతున్నటువంటి నేపథ్యం, అక్కడే చైర్ వేసుకొని కూడా కాలు మీద కాలు వేసుకుని అక్కడ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పిన గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు అక్కడ అబ్జెక్షన్ చెప్పినా కూడా లేదు నేను ఇక్కడే కట్టిస్తాను అన్నట్టుగా చైర్ వేసుకుని అక్కడే వీరంగం చేశాడు అని చెప్పేసి గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో భరత్ రెడ్డి, ఎందుకంటే అదే సమయంలో ఎక్కడ బయట నుంచి తన ఇంటికి వచ్చినటువంటి గాలి జనార్దన్ రెడ్డిపై కూడా ఏకంగా కాల్పులు, అంతకంటే ముందు గాలి జనార్దన్ రెడ్డి గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపినటువంటి సిచ్యువేషన్. ఎందుకు అంటే అక్కడ అప్పటికే కాస్త ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే సిచ్యువేషన్ ఉన్న పరిస్థితుల్లో ఏకంగా గన్మెన్ గాల్లోకి 2 రౌండ్స్ కాల్పులు కూడా జరిపారని స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి సిచ్యువేషన్ లోనే ఏకంగా గాలి జనార్దన్ రెడ్డి వర్సెస్ భరత్ రెడ్డిగా మారినటువంటి ఆ సమయంలో ఏకంగా భరత్ రెడ్డి గన్ తీసుకొని గాలి జనార్దన్ రెడ్డి వైపు ఎక్కువ పెట్టి కూడా ఏకంగా ఫైర్ చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమస్య. ఇటువంటి సిచ్యువేషన్ లోనే అక్కడ ఏకంగా తిరిగి కాంగ్రెస్ వారి పైన కూడా ఈ బీజేపీ నాయకులు కూడా ఫైర్ చేసినటువంటి పరిస్థితుల్లో ఏకంగా రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి చనిపోగా భరత్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యి అతనికి మెరుగైన వైద్య సహాయం కోసం బెంగళూరు కూడా తరలించినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం మీద ఈ అర్ధరాత్రి అయితే మాత్రం బళ్ళారిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారినటువంటి ఈ రణరంగం మరి ఈ రోజుతో ఆగుతుందా, పోలీసులు ఎంత మేరకు కఠినంగా వ్యవహరిస్తారని వేచి చూడాల్సిన అంశం. ఈ పాటికే చాలా, ఎందుకంటే అటు బీజేపీ వర్గాలు కావచ్చు, కాంగ్రెస్ వర్గాలు కావచ్చు, అక్కడ స్థానికంగా నాయుడు ఇక్కడ ప్రధానంగా ఈ గొడవకు ఫస్ట్ ఇనిషియేటివ్ స్టెప్ తీసుకుంది బీజేపీ అంటారా? అంటే అక్కడ ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులే కాల్పులు జరిపాలా? మొదటగా గాలి జనార్దన్ రెడ్డి వైపు నుంచే కాల్పులు జరిపిన తర్వాత సతీష్ రెడ్డి కాల్పులు జరపాల్సి వచ్చిందా? అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అంటే గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద ఫ్లెక్సీలు అయితే అమ్మవారి కార్యక్రమానికి సందర్భంగా భరత్ రెడ్డి అక్కడే గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కట్టొద్దు అన్నా కూడా ఆయన భీష్మించుకుని అక్కడే కడతామన్నట్టుగా వారిపై ఎదురు దాడి చేస్తూ చేరేసుకుని అక్కడ కూర్చున్నటువంటి నేపథ్యంలో అదే సమయంలో గాలి జనార్దన్ రెడ్డి కూడా అర్ధరాత్రి సమయంలో ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి. అక్కడ పరిస్థితులు కొంచెం చేయి దాటిపోతున్నటువంటి నేపథ్యంలో గన్మెన్ ఫస్ట్ గాలి జనార్దన్ రెడ్డి గన్మెన్ గాల్లోకి 2 రౌండ్లు
కాల్పులు జరిపినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈ భరత్ రెడ్డి ఫైర్ అయినటువంటి పరిస్థితుల్లో ఏకంగా ఒకరి మీద ఒకరు, ఎందుకంటే వెపన్స్ ఇప్పుడు అక్కడ పొలిటికల్ లీడర్స్ కొంచెం, ఎందుకంటే అధికారికంగా కాంగ్రెస్ లీడర్లు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు, ఈయన మాజీ మంత్రి, ఇటువంటి సిచ్యువేషన్ లో గన్ ఫైర్ కూడా ఓపెన్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్, అంటే మా మీద ఎక్కువ ఫైర్ చేస్తారన్నట్టుగా ఏకంగా భరత్ రెడ్డి ఆగ్రహావేశానికి గురైనట్టుగా తెలుస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో ఏకంగా ఒకరి మీద ఒకరు, ఎందుకంటే భరత్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి మీద గన్ ఎక్కువ పెట్టడం అనేటప్పటికీ తీవ్ర భయాందోళనకు గురైనటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ వర్గాలు కూడా బీజేపీ వర్గాలు కూడా కాంగ్రెస్ వర్గాల మీదకి ఫైర్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే మాత్రం ఇటువైపు అయితే గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులకైతే ఇది కాలేదు, కాంగ్రెస్ కార్యకర్త ఒకరు చనిపోయారు. ముఖ్యంగా భరత్ రెడ్డికి కూడా తీవ్ర గాయాలయ్యే అతన్ని బెంగళూరు తరలించినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తంగా గాలి జనార్దన్